ఛానలుకి స్వాగతం. మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది. పొరపాటున కూడా అక్టోబర్ 1వ తేదీన ఈ తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించకండి. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఏ దేవత యొక్క శాపం వారి ఇంటిపైన ఉంది, అలాగే అక్టోబర్ 1వ తేదీన మీరు ఏ తప్పులు చేయటం వల్ల ఆ దేవతకు కోపం వస్తుంది, మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ గుణగణాలను కానీ మనం చూసినట్లయితే వీరు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించుకోవటానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు, తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి. అలాగే బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారు చూస్తారు. కాబట్టి జీవితానుభవం అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే ఈ మిథున రాశి వారికి అలవడుతూ ఉంటుంది. స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీ జీవితంలో స్వజాతి వ్యక్తుల వల్లే మీరు మోసపోయే పరిస్థితులైతే ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులను కూడా మీరు చూసి ఉండొచ్చు. మీ జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీ యొక్క స్వజాతి వ్యక్తుల వల్లే వారు అండగా నిలుస్తారు అనుకుంటే వారి వల్ల కూడా మీకు మోసం జరిగిన పరిస్థితులు మీరు చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మన సొంత వ్యక్తుల వల్లే మనం మోసపోతూ ఉంటాం. అటువంటివి మిథున రాశి వారికి ఇదివరకు జరిగాయనే చెప్పుకోవాలి. ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారికి శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీరు పని చేసే చోట కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, దూరపు బంధువుల్లో కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఉన్నారు. వారి మూలంగా మీ జీవితంలో అనేక సందర్భాల్లో మీరు కీడును అనుభవించారు. ఆర్థిక సమస్యల కారణంగా సతమతమవుతున్న వారు కూడా ఈ మిథున రాశి జాతకుల్లో అనేక మంది ఉన్నారనే చెప్పుకోవాలి. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ మానసికంగా ప్రశాంతత ఉండదు. కుటుంబంలో కలహాల కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా నిత్యం కుమిలిపోతూ ఉంటారు. అయితే దీనికి కారణం ఏంటి అంటే కనుక మీ ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది కాబట్టి, ముఖ్యంగా మీ ఇంట్లో నాగదేవత శాపం అనేది కనిపిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొక్క నాగదేవత యొక్క శాపం కారణంగా అనేక రకాలుగా మీరు సమస్యల ఊబిలో చిక్కుకొని వాటి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక సతమతమవుతూ ఉన్నారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు, మరికొంతమందికి అప్పుల బాధలు, అలాగే మరికొంతమందికి వారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ విజయం సాధించడంలో ఎప్పుడూ కూడా ఆటంకాలు కలగటం, అలాగే మరికొంతమందికి వివాహం జరగకపోవటం, అలాగే సంతానం కాకపోవటం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలకి కారణం మీ ఇంట్లో ఆ నాగదేవత యొక్క శాపం ఉంది కాబట్టి, ఆ దేవత కారణంగా, ఆ దేవత యొక్క శాపం కారణంగా ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ నాగదేవత యొక్క శాపం నుండి ఏ విధంగా విముక్తి పొందాలో ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఆయా పరిహారాలు పాటించడం ద్వారా మీకు ఆ దోషం నుండి, ఆ శాపం నుండి విముక్తి అయితే కలుగుతుంది. ముఖ్యంగా మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఈ శాపం నుండి మీరు విముక్తిని పొందుకుంటారు. అయితే ఈ యొక్క శాపానికి కారణం ఏంటి అంటే కనుక మీ యొక్క జీవితంలో పూర్వజన్మలో మీరు పాములను చంపిన వారై ఉండొచ్చు, లేదా మంత్ర ఔషధాలతో పాములను బంధించిన వారై కూడా ఉండొచ్చు. అలాగే పుట్టలను తవ్విన వారు కూడా ఉండొచ్చు. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించే వారికి కూడా ఈ యొక్క నాగదేవత యొక్క శాపం అనేది కనిపిస్తుంది. నాగదేవత యొక్క శాపం కారణంగా జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవటం, కుటుంబంలో అభివృద్ధి అనేది ఉండదు, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు.
అలాగే జాతక చక్రంలో రాహువు కాని కేతువు కాని 1, 2, 5, 7, 8 స్థానాల్లో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాల్లో ఉన్నవారికి కూడా నాగదోషం ఉంటుంది. ఈ యొక్క శాపం కారణంగా కొంతమందికి అబార్షన్స్ కూడా ఊరికే జరుగుతూ ఉంటాయి. అంటే మిస్క్యారేజ్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క దోషం నుండి, ఈ యొక్క నాగదేవత శాపం నుండి మీరు విముక్తి పొందుకోవటానికి నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన చేస్తే చాలా మంచిది. అలాగే శివుణ్ణి ఆరాధించటం, దోష నివారణకు చర్యలు తీసుకోవటం, నవనాగ స్తోత్రాన్ని నిరంతరం పారాయణ చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేసినట్లయితే నాగదేవత శాపం నుండి మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు. అలాగే నాగులకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు శుక్రవారం, ఆదివారం విశిష్టమైన రోజులు. అలాగే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు కృష్ణపక్షం నాగపూజకు అనువైన శుభదినాలుగా ఉంటాయి. కాబట్టి శాంతి పూజలు వీలైనంత వరకు శుక్లపక్షంలో చవితి, పంచమి రోజుల్లో కాని అంతకు పూర్వ దినాల్లో కాని నిర్వహిస్తే మీకు మంచి జరుగుతుంది. అయితే మీకు నాగదోషం తీవ్రంగా ఉన్నట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజున శివ దర్శనం చేసుకుని రాహుకేతువుల పూజ చేసుకుంటే కూడా మీకున్నటువంటి ఈ యొక్క శాపం నుండి మీరు విముక్తి పొందుకుంటారు. మీ జీవితంలో కష్టాలు, బాధల నుండి అలాగే మీకు సమస్యల నుండి పరిష్కారం కూడా లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఒక పొరపాటు మాత్రం అక్టోబర్ 1వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. ముఖ్యంగా నాగులకి పాలు అలాగే గుడ్లు అంటే ఇష్టమని మనం వింటూ ఉంటాం. ఈ రోజున పాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదు. పాలు కాని గుడ్డు కాని మీ ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా చూసుకోండి. అలాగే పసుపు కుంకుమలు కూడా ఇంట్లో నుండి బయటకి వెళ్లకుండా చూసుకోండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కాని పాము పుట్టల దగ్గరికి వెళ్లటం కాని, పాములకి కాని పాము పుట్టల దగ్గరికి వెళ్లి ఆ పుట్టలకి కాని హాని కలిగించటం లాంటి తప్పులు చేస్తే మాత్రం ఆ యొక్క దోషం మిమ్మల్ని ఇంకా వెంటాడుతుంది. మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి అక్టోబర్ 1వ తేదీన ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. పాలు, గుడ్లు కాని లేకపోతే పసుపు కుంకుమలు కాని మీ ఇంట్లో నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే పాములకు హాని కలిగించే పనులు ఏవి కూడా చేయకూడదు. పాము పుట్టల దగ్గరికి కూడా వెళ్లకూడదు. వాటికి హాని కలిగిస్తే కనుక ఆ యొక్క నాగదేవత శాపం మరింత పెరుగుతుంది. మీ జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలను మీరు ఎదుర్కొంటారు. సమస్యల ఊబిలో చిక్కుకొని ఆ యొక్క ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక నిరంతరం మీరు బాధపడే పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ తప్పులు పొరపాటున కూడా మీరు చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మిథున రాశి వారు దాన ధర్మాలు చేయండి. అవసరాల్లో ఉన్న పేదలకి మీరు తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు దానం చేయటం వల్ల నాగదేవత శాపం నుండి మీరు విముక్తి పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గోమాతను సేవించటం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, మిథున రాశి వారి యొక్క ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉంది, అలాగే అక్టోబర్ 1వ తేదీన వారు చేయకూడనటువంటి తప్పులు ఏంటి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.